హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఈసారి మనకు ఈ 3 శుభవార్తలు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా అయితే మనకు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి ఈ యొక్క 3 శుభవార్తలు వర్తించబోతున్నాయి, ఎప్పటి నుంచి ఏ టైం నుంచి మనకు అమలు కాబోతున్నాయో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి ఈసారి మనకు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉంటాయి కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఆదేశాలతో 3 బెనిఫిట్లు అయితే రైతులకు ఇచ్చేలాగా ప్రణాళికలు సిద్ధం చేసింది. సో కంప్లీట్గా వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క బెనిఫిట్స్ అనేటివి మీరు మిస్ కాకుండా కంప్లీట్గా మీరు చూస్తేనే బెనిఫిట్ అనేది మిస్ కాకుండా మీరు ఈజీగా అర్హత అయితే పొందొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగానే మొట్టమొదటిగా 2019 తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు చూస్తే నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి 23 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. తాజాగా 24వ విడతకు సంబంధించి కేంద్ర క్యాబినెట్లో ముహూర్తం ఖరారు చేశారు. దాదాపు 9 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 18,000 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలోనే 24వ విడత డబ్బులు విడుదల చేసేటప్పుడు 23వ విడత డబ్బులు ఎవరికైతే ఖాతాల్లోకి రాలేదో సో వారికి కూడా నేరుగా ఖాతాల్లోకి విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఒక్కొక్కరి ఖాతాలోకి 24 విడత కిందకి సంబంధించి 4,000 రూపాయల వరకు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, ఎవరికైతే 23వ విడత డబ్బులు రాలేదో వాళ్ళకి. ఇక ఈ పథకానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ కానుకగా వీటితో పాటు మరో 2 పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తాజాగా పంట నష్ట పరిహారానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంట ప్రీమియంలను చెల్లిస్తూ ఉంటాయి కదా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే పంట ప్రీమియం అమౌంట్స్కి బదులు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా పంట నష్ట పరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా ఆయా రాష్ట్రాలలో పంట నష్టపోయినటువంటి తీవ్రతను బట్టి రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలిజిబిలిటీ సాధిస్తే వారికి పథకం వర్తించేలాగా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇదే కనుక మనకు జరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆర్థిక భారం తగ్గి కేంద్ర ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సకాలంలో రైతులకు పంట నష్ట పరిహారాన్ని కూడా అందుతాయనేసి రైతులైతే ఈ మేరకు ఆశిస్తున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా వచ్చే అప్డేట్స్లో నేను మీకు మరిన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా 3వ అప్డేట్కి సంబంధించి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈసారి వచ్చే ఈ కరువు పరిస్థితుల వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ₹1,00,000 వరకు రుణమాఫీని అయితే ఆఫర్ చేస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కలిగిన రైతులను మీరే గుర్తించాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకే సంబంధించినటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలవుతున్నటువంటి ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని తాజాగా సవరించినటువంటి ఆదేశాలకు అనుకూలంగా మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అమలు చేసేందుకు దాదాపు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఇప్పుడు అందుబాటులోకి తీసుకోబోతున్నారు. అయితే ఈ రుణమాఫీ ముఖ్యంగా 1-2 అంశాల మీద అయితే ఆధారపడి ఉంటుందండి. ఒకటి, మీరు ఈ పథకానికి రుణమాఫీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలంటే రుణమాఫీకి మీరు అర్హత సాధించాలంటే మీకు భూమి అనేది 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. అంతకు మించి ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకం మీకు వర్తించదు. ఇక 2వ ఆప్షన్ కిందకి వస్తే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి బ్యాంకులో రుణం అనేది తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. ఇవి 2 మీరు చేస్తేనే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ మీకు వస్తుంది. లేకపోతే ₹1 కూడా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రానే రావు. సో గుర్తుపెట్టుకోండి, మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క 3 శుభవార్తలకు సంబంధించి ఆగస్టు 15న లాంఛనంగా స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు పథకాలను అయితే ప్రారంభిస్తుంది. వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.